డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన విడుదల చేసింది. స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ విత్డ్రా చేసుకోవడంతో బొత్స ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు బొత్స ధృవీకరణ పత్రం తీసుకున్నారు. ఇక 3 ఏళ్ల పాటు బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు. మన సాంప్రదాయం ప్రకారం మన తాలూకా మన రాష్ట్రంలో ఉన్న అందరు మహిళలు కూడా పిల్లల అమ్మవారికి వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుని వారి కుటుంబం వారి తాలూకా పిల్ల పాప అందరూ కూడా చల్లగా ఉండాలని ఆ భగవంతుని అమ్మవారిని మరి వాళ్ళు కోరుకున్న దినం. ఈ పర్వదినం నాడు ఆ అమ్మవారు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరిమణులకి ప్రజలందరికీ కూడా వారు ఆశీస్సులు ఇచ్చి సుఖంగా చల్లగా చూడాలని మరి వారిని ముందుగా నేను ప్రార్థించుకుంటూ మరి మన జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పర్వం ఈ రోజుతో నాకు ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారు యునానిమస్గా ఎలక్ట్ అయ్యి సర్టిఫికేట్ ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో నాకు బీఫామ్ ఇచ్చి ఇక్కడ పోటీ చేయాలని మరి నిర్ణయించిన మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే జిల్లాలో ఉన్న అందరు ప్రజాప్రతినిధులు అందరికీ ఇవాళ ఈ కార్యక్రమంలో భాగస్వామి ప్రతి ఒక్కరికి కూడా మరి నేను వారందరికీ నా తాలూకా మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇవాళ మరి యునానిమస్గా జరగడానికి సహకరించిన మరి ఉన్న జిల్లాలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు ఉన్న ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ఈ నేపథ్యంలో అందరికీ కూడా మరి ఏ విధంగా అయితే ఈ జిల్లాలో దీన్ని చేసుకున్నామో అదే రీతిగా రాబోయే కాలంలో కూడా ఈ జిల్లా అభివృద్ధిలో అందరం కూడా ఒకే బాటగా జిల్లా అభివృద్ధి ధ్యేయంగా అందరూ పనిచేయాలని చేస్తారని ఆశిస్తూ సెలవు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మొత్తానికి విత్డ్రా చేసుకున్నటువంటి అంటే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి వ్యక్తి తన నామినేషన్ విత్డ్రా చేసుకోవడంతో ఎలాగో ఎన్డీఏ కూటమి ఈ ఎన్నికకి దూరంగా ఉన్న నేపథ్యంలో బొత్స ఎన్నిక ఏకగ్రీవమైంది. పూర్తి సమాచారం ఏంటి? బొత్స ఏమన్నారు? నేను ప్రధానంగా చూసుకునేటప్పటికి ఎందుకంటే ఉత్తరాంధ్రకు సంబంధించి కానీ లేకపోతే విశాఖపట్నంకి సంబంధించి కూడా ఉత్తర ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి ఇప్పటి వరకు చాలా వరకు కూడా ఒక ఉత్కంఠభరితమైన వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు చూసుకుంటే కేవలం దానికి సంబంధించినంత వరకు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఏ విధంగా జరగబోతుంది, దీనికి కూటమి ప్రభుత్వం నిలబెట్టబోయే వ్యక్తి ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద కూడా పూర్తిగా ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ అటు నుంచి వచ్చిన తర్వాత ఈ రోజు చూసుకుంటే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వరకు కూడా వెనకడుగు వేయడం జరిగింది. వాళ్ళంతా కూడా ఎవరిని కూడా నిలబెట్టడం లేదంటూ చట్టాన్ని కానీ లేకపోతే రాజ్యాంగాన్ని కానీ మేమంతా కూడా కట్టుబడి ఉన్నాం కనుక ఈ నేపథ్యంలో తమకు ఎవరికి కూడా నిలబెట్టడం లేదంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే మనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లోనే ఏకంగా కూటమి ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు కూడా ఎవరిని నిలబెట్టలేదు. అయితే ఇంకొక విషయం కూడా చెప్పడం జరిగింది, ఏదైతే అహంకారానికి పోయి కానీ లేకపోతే రాజ్యాంగ పదమైన చట్టానికి కానీ గౌరవించి కానీ మేము చేస్తున్నాం, ఈ విధంగా వెనక్కి తగ్గడం జరిగిందంటూ కూడా చెప్పడం జరిగింది. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు
బొత్స సత్యనారాయణ అయితే నిలబెట్టడం జరిగింది. దీనికి సంబంధించినంత వరకు ఆయన కూడా ఏకగ్రీవంగా కూడా ఎన్నికైన పరిస్థితి మనకు అర్థమవుతుంది. అయితే పర్టికులర్ గా ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో చూసుకున్నప్పటికీ పలువురు ఇండిపెండెంట్ కూడా ఉండడం జరిగింది. కానీ బొత్స సత్యనారాయణకు వయసుకి కానీ రాజకీయ భవిష్యత్తు ఏదైతే ఉందో, లేక రాజకీయ సుదీర్ఘమైన ప్రయాణం ఏదైతే ఉందో దీనికి అనుసరించిన తర్వాత చాలా మంది కూడా దాన్ని ఆలోచించి ఇండిపెండెంట్లు కూడా వెనక్కి తగ్గడం జరిగింది. ఎవరైతే ముగ్గురు ఉన్నారో ముగ్గురు కూడా ఇండిపెండెంట్ విత్డ్రా చేసుకున్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా కేవలం 2 సంవత్సరాలు మాత్రమే ఉన్న స్థానిక సంస్థల నేపథ్యంలో ఇక పోటీ పెట్టకూడదు అంటే కూడా పోటీ నుంచి విరమించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఓవరాల్ గా అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ని బట్టి మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికైతే ఓవరాల్ గా కూటమి ప్రభుత్వం తప్పుకోవడం, బొత్స సత్యనారాయణ అయితే ఏకగ్రీవంగా అయితే ఎన్నుకోవడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు అయితే ఆయన్ని ఎమ్మెల్సీగా అయితే ఈ రోజు కలెక్టర్ ఒక పట్టా కూడా అందించడం జరిగింది. దీనికి సంబంధించి బొత్స సత్యనారాయణ కూడా చిన్న కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకి ఏదైతే నమ్మి ఈ విధంగా ఇవ్వటం తనకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తన గతంలో ఎంపీగా చేసినప్పుడు కావచ్చు, లేకపోతే మినిస్టర్ గా చేశాను, అయితే ఇన్ని పదవులు అనుభవించినప్పుడు కూడా కేవలం ఎమ్మెల్సీ మాత్రమే తను చేయలేదు. కానీ అది కూడా ప్రతిపక్షంలో ఇంతగా అంటే ఘోరమైన ఓటమి పాలైన తర్వాత కూడా పక్క జిల్లాలో ఉన్న తనను తీసుకొచ్చి ఈరోజు విశాఖపట్నం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తన అయితే ఈ విధంగా ఇవ్వటం కూడా చాలా సంతోషంగా ఉందంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా దీనిపై అయితే బొత్స సత్యనారాయణ హర్షం వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. అయితే ఏకగ్రీవం అవటం పట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకంత సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఇంత ఘోరమైన పరాజయం పాలైన తర్వాత కాస్త బూస్టప్ వస్తుంది అనుకుంటూ కూడా చెప్పుకొచ్చారు. కానీ అటు మున్సిపాలిటీలు కానీ ఇక కార్పొరేషన్లు కానీ చేజేరిపోతున్న నేపథ్యంలోనే ఎమ్మెల్సీ స్థానం తాను చేదెక్కించుకోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాస్త బూస్టప్ గానే ఉండబోతుందని చెప్తుంది. అయితే 2 సంవత్సరాల వరకు కూడా ఈ ఎమ్మెల్సీ స్థానం కొనసాగుతుంది కనుక బొత్స సత్యనారాయణ 2 సంవత్సరాల వరకు కూడా ఎమ్మెల్సీగానే కొనసాగబోతున్నారు అనేది కూడా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకునేటప్పటికీ బొత్స సత్యనారాయణ కుటుంబ సభ్యులతో పాటు ఆయన కూడా చాలా వరకు కూడా సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతానికి కనిపిస్తుంది. రైట్ రాజు.